హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవివర్మ శ్రీ నవీన శతాబ్ది A2Z సొల్యూషన్స్ నుంచి. ఫ్రెండ్స్, ఇవాళ మనం సెటప్ బాక్స్ రిమోట్ కంట్రోల్ని రిపేర్ చేయడం ఎలా అనే దాని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, రిమోట్ కంట్రోల్ ఎలాంటిదైనా సరే ఒకే రకమైన ప్రాబ్లం ఉంటుంది. బటన్స్ పనిచేయట్లేదు అని కనుక అనిపిస్తే కొత్త బ్యాటరీలు వేస్తాము. కానీ కొత్త బ్యాటరీలు వేసినా కూడా అది పనిచేయట్లేదంటే ప్రాబ్లం బటన్స్ కింద ఉన్న ప్యాడ్కి బటన్స్కి మధ్యలో ఆయిల్ ఫామ్ అవుతుంది. సో అది ఎలా ఫామ్ అవుతుంది అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. మనం రిమోట్ని రెండు మూలలకి కొంచెం మెల్లి తిప్పితే ఏదో ఒక మూల మీద కొంచెం ఫ్రీ అవుతుంది. సో అలా మనం ఒక టెస్టర్ తీసుకొని దాన్ని ఓపెన్ చేసేస్తే ఫ్రీగానే వచ్చేస్తుంది. దానిలో స్క్రూస్ ఏమి ఉండవు, జస్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అంతే. దాన్ని ఫిట్టింగ్ని మనం ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఇది అన్ని రిమోట్లకి ఒకేలాంటి సిస్టమ్ ఉంటుంది. సో దానిలో ప్రాబ్లం ఏమి ఉండదు. మనం ఓపెన్ చేసిన తర్వాత దానిలో ప్రతిదానికి 2 బ్యాటరీలు ఉండేది ఉంటుంది, వేరు బ్యాటరీలు ఇంకొంచెం ఎక్కువ ఉండేవి కూడా ఉంటాయి. జనరల్గా సెటప్ బాక్స్లు అన్నిటికీ ఇలాగే టీవీ రిమోట్లు కానీ DVD ప్లేయర్లు వేటికైనా సరే మ్యాక్సిమం రెండు బ్యాటరీస్తోనే రన్ అవుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్, చూడండి, ఇది రిమోట్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. PCB బోర్డు ఉంటుంది లోపల. సో PCB బోర్డుకి ఆ ముందు తీసేటప్పుడు దానికి ఉన్న LED బల్బు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. తీసేటప్పుడు పట్టు లాగిస్తే తిరిగిపోయే అవకాశం ఉంటుంది. మనకు ఆ సిగ్నల్ LCD బోర్డులో ఉన్న LED లైట్ నుంచే వస్తుంది. సో LED లైట్ మనకి ప్రోగ్రామ్ని రిమోట్ కంట్రోల్తో సిగ్నల్ని సెండ్ చేస్తూ ఉంటుంది. సో ఆ సిగ్నలే వాటిలో ప్రోగ్రామ్ని మారుస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఆ ప్యాడ్ మీద ఆయిల్గా కనిపిస్తూ ఉంది మీకు. ఒకవేళ మీరు ఓపెన్ చేసినా మీకు తెలుస్తుంది. చూడండి ఎంత ఆయిల్గా ఉందో, జిడ్డుగా ఉంటుంది దాని మీద. సో మీకు అంత క్లియర్గా కనిపిస్తలేదేమో అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, కొంచెం క్లియర్గా ఉంది. ఫ్రెండ్స్, చూడండి, ఆయిల్ పోయింది కదా. ఇందాక మనం బ్రష్ తోటి క్లీన్ చేసాము, సబ్బు రాసి ఊరికే లైట్గా అంతే. దాని మీద ఉన్న ఆయిల్ పోయి నీట్గా కనిపిస్తున్నాయి. ఆరబెట్టాం కాబట్టి ఆరిపోయిన తర్వాత ఫిట్ చేస్తున్నాము. చూడండి, ఇంతేనండి మనం చేయాల్సింది. ఫ్రెండ్స్, ఇలాగే సింపుల్గా చేసుకోగలిగిన రిపేర్ల గురించే మీకు నేను తెలియపరుస్తాను. ప్రతి నిమిషం ఎవరి కోసం మనం ఎదురు చూస్తా దానికోసం పని ఆపుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. మనమే నేర్చుకుంటే సరిపోతుంది. అయితే మనం చేయాల్సింది, దీనికి పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఫ్రెండ్స్, అలాగే దీనిలో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒక్కొక్కసారి ఈ బోర్డు LED బల్బు కదిలిన షోల్డరింగ్ అప్పుడు కూడా మనకి రిమోట్ పని చేయకుండా పోతుంది. సో దాన్ని షోల్డరింగ్ చేసుకొని రిపేర్ చేయడానికి ఇంకొక అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు ఉండిపోయిన బ్యాటరీస్ వాడకుండా వదిలేసేస్తే రిమోట్లోంచి యాసిడ్ ఫామ్ అయ్యి దాని లోపల పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్కి కనెక్ట్ అయ్యే స్ప్రింగ్స్ కూడా యాసిడ్కి తుప్పు పట్టి పాడైపోతూ ఉంటాయి. సో ఇట్లా మనం బయటికి తీసేసి దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటే సరిపోతుంది. ఆ యాసిడ్ ఫామ్ అయిన స్ప్రింగ్ని శుభ్రంగా తుప్పు పోగొట్టి ఇచ్చేసి ఊరికే ఎమరీ పేపర్తో క్లీన్ చేస్తే సరిపోతుందండి. దీనిలో పెద్దగా ఏముండదు, 2-3 ప్రాబ్లమ్సే ఉంటాయి. 2-3 ప్రాబ్లమ్స్ గురించి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. క్లీన్ చేయటం అయిపోయింది కదా. సో దీన్ని మనం తీసుకొని మళ్ళీ ఆరబెట్టేసిన దాన్ని యాస్టీజ్గా తిరిగి దీనిలో మనం యాడ్ చేసేసుకుంటే రిమోట్ని సరిపోతుంది. అలాగే చూడండి, మనకి ఇక్కడ మనం బ్యాటరీస్ బాక్స్ క్లోజ్ చేసేసి బ్యాటరీస్ వేసిన తర్వాత వేసేటప్పుడు ఒకసారి చూడండి, పాజిటివ్ నెగిటివ్ పొరపాటున తిప్పివేయటం కానీ అట్లాంటివి చేయొద్దు. దీనిలో ఉన్న బ్యాటరీస్ వేసి చూశాను, బ్యాటరీస్ పనిచేయట్లేదు. అలాగే బ్యాటరీస్ మార్చి వేస్తున్నాను చూడండి. దీనిలో బ్యాటరీస్ ఇప్పుడు వర్క్ చేస్తుంది.
రిమోట్ కంట్రోల్ పనిచేస్తున్నట్టు మనకు ఎలా తెలుస్తుందంటే, మన ఫోన్ కింద కెమెరా దగ్గర పెట్టుకొని మనం కనుక దాని బటన్స్ని ప్రెస్ చేస్తే లైట్ బ్లింక్ అవుతుందండి. సో ఆ లైట్ బ్లింక్ అయిన దాన్ని బట్టి రిమోట్ పనిచేస్తుందని మనకు తెలుస్తుంది. దాదాపుగా మీకు పనిచేస్తుందా లేదా అనేది మీకు కావాల్సినట్టుగా ఒక 5-6 బటన్స్ ప్రెస్ చేసి చెక్ చేసుకోండి, ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా నేను మీకు మిగిలిన వీడియోస్ గురించి చెప్తున్నాను. వాటిలో మనం ఇంకా చేయాల్సింది బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అని మీకు ఇంతకుముందు చెప్పాను. అలాగే దోమలపేటలో ఇంకొన్ని రకాలు చేయాల్సినవి ఉన్నాయి. వాటిని గురించి కూడా మన నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తాను, మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియో చూసి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ప్రమోట్ చేయండి దయచేసి. మీరు యూట్యూబ్ ఛానల్కి కొత్తవారైతే కనుక మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి సబ్స్క్రైబ్ చేయించండి. ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేయండి. మా తెలుగులో ఇలాంటి వీడియోస్ ఎక్కువ లేవండి. ఎక్కువ మోడల్స్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేను మీకు ఎక్కువ మోడల్స్లోనే చూపిద్దామనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో మీరందరూ సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను.